అవినాష్ రెడ్డి డబ్బులు పంచిన మాట వాస్తవమేనని హాట్ కామెంట్స్ చేశారు బీటెక్ రవి. డబ్బులు పంచలేదని ఆయన ప్రమాణం చేయాలన్నారు. అలా చేస్తే తాము ఇప్పుడే ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటామని తెలిపారు. పోలింగ్ బూతుల మార్పిడిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీకి చెంపపెట్టు లాంటిదని చెప్పారు బీటెక్ రవి. అంటే మేమేదో పోలింగ్ బూత్లు మార్చామని అటు ఇటు చేశామని మేమేదో కావాల్సిగా ఇదంతా చేశామని ఒక 4 రోజుల నుంచి అవినాష్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావచ్చు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డితో సహా ఏదో పోలింగ్ బూత్లు మార్చేశారు, అటు మార్చారు, ఇటు మార్చారు అని చెప్పి ఇది చాలా అన్యాయం, చాలా దారుణం అని చెప్పి లాస్ట్ ఈ రోజు లంచ్ మోషన్ లో హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టు క్లియర్ గా ఈ స్టేజ్ లో మేము జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని కూడా తీర్పిచ్చింది. అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో డబ్బులు ఇస్తున్నారు, ఆ స్లిప్పులు అడుగుతారు, మళ్ళీ స్లిప్పులు పంచాలా, అసలు వాళ్ళకి ఏమైనా మైండ్ ఏమైందో నాకైతే అర్థం కాదు. ఎలక్షన్ కమిషన్ ద్వారా స్లిప్పులు పంచినారు, ఎవరు రాజకీయ ప్రయత్నాలు మీరు మేము చేసుకుంటాము. రేపు జరగబోయే దాంట్లో 100% మేము గెలవబోతున్నాము. కాబట్టి దీన్ని ఏ రకంగా పోస్ట్ పోన్ చేయాలా, దీన్ని ఏ రకంగా ఇచ్చేసుకోవాలని